ఏదైనా మనము చూస్తూ ఉంటాం కదా, గూగుల్లో సెర్చ్ చేస్తూ ఉంటాం మోడల్ 29,000 only. 29,000 కి 29,000 ఇది అందుకని 22,000 పెట్టాము. ఓకే. ఈ రోజు నేను ఎక్కడున్నాను అనుకుంటున్నారు? సార్ చెప్పినట్లు యూకే నుంచి, యుఎస్ నుంచి, ఇలా అక్కడి నుంచి కూడా ఇక్కడ రీసెంట్ గా దుబాయ్ నుంచి కూడా మాకు కాల్ దుబాయ్ నుంచి కూడా వచ్చిందండి. వచ్చింది. ఈ రోజు మనం ఫర్నిచర్ వీడియో అయితే చేయబోతున్నామండి. ఎందుకంటే ఎప్పుడు నేను ప్రమోషన్ వీడియోలు చేస్తూ ఉంటా ఫర్నిచర్ కి సంబంధించి, మీరు చూసారు. కానీ ఇప్పుడు ఎందుకు వచ్చాను అంటే, నేను ఒక సోఫా తీసుకుందామని వచ్చానండి. సోఫా తీసుకునేటప్పుడు అసలు ఎలాంటి సోఫాలు తీసుకోవాలి, ఎలాంటి సోఫా తీసుకోకూడదు, సోఫా తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి విషయాలు మనందరికీ కొంత తెలిసి ఉండొచ్చు, కొంత తెలియకపోయి ఉండొచ్చు. సో నాకైతే ఇన్ఫర్మేషన్ అయితే చాలా తక్కువ అండి సోఫాస్ గురించి. అందుకనే ఈ రోజు నేను వచ్చేసాను ఫర్నిచర్ షోరూమ్ కి అన్నమాట. ఇక్కడ ఏంటంటే అసలు మన రూమ్ కి ఎలాంటి ఫర్నిచర్ తీసుకోవాలి, మనం చేసే మిస్టేక్స్ ఏంటంటే మన రూమ్ కి తగ్గట్టుగా సోఫా తీసుకోకుండా కొంతమంది పెద్ద సోఫాస్ తీసుకుంటాం, కొంతమంది పెద్ద రూమ్ ఉన్న వాళ్ళు కూడా చిన్న సోఫాస్ తీసుకుంటారు. ఇలా సెట్ అయ్యి సెట్ అవ్వకపోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మనకి ఇంటీరియర్ కి తగ్గట్టుగా సోఫా తీసుకోలేకుండా మనకి నచ్చింది కదా, ఇప్పుడు షోరూమ్ కి వెళ్ళాం ఇక్కడ నచ్చింది కదా అని తీసేసుకుంటూ ఉంటాము. ఇలా కాకుండా అసలు ఎలాంటి రూమ్లు, ఎలాంటి సోఫాస్ తీసుకోవాలి, అసలు ఏ సైజ్ కి ఏ సైజ్ లో తీసుకోవాలి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఈ రోజు ఈ వీడియోలో అయితే ఉండబోతుంది. ఈ రోజు నేను వచ్చేసాను మన రాయల్ వుడ్ ఫర్నిచర్ కండి. ఇక్కడ నుంచి మనం చాలా వీడియోస్ కూడా చేసాం, ఎప్పుడు ప్రమోషన్ వీడియోస్ చేస్తూ ఉంటాం. ఈ రోజు అయితే నేను సోఫా తీసుకోవడానికి వచ్చాను. నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాను, ఎలాంటిది సెలెక్ట్ చేసుకుంటున్నాను అనేది అయితే ఈ వీడియోలో ఉంటుంది. సార్ కూడా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తారండి. అంటే తీసుకోండి, ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి తీసుకోవాల్సిందే వచ్చారు అంటే అలా చెప్పరు. మీరు వచ్చి రండి, చూసుకోండి, నచ్చితేనే తీసుకోండి, బయటతో కూడా కంపేర్ చేసుకోండి అని ఎప్పుడు చెప్తూ ఉంటారు. సో ఇలా చెప్పే వాళ్ళు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు కదా. కాబట్టి నేను కూడా ఇక్కడికే వచ్చానండి సోఫా తీసుకుందామని. ఎలాంటి సోఫా తీసుకుంటున్నాను ఈ వీడియోలో చూసేద్దాం. బోర్ కొట్టించాను, స్కిప్ చేయకుండా వీడియో చూడండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆగండి, వీడియోలోకి వెళ్లే ముందుగా ఇంకొక చిన్న మాట చెప్తాను. అదేంటంటే మనము అంటే తీసుకునే బడ్జెట్, ఈ రోజు నా బడ్జెట్ అయితే బాహుబలి బడ్జెట్ అయితే కాదండి, చాలా చిన్న బడ్జెట్ లోనే సోఫా తీసుకుందాం అనుకుంటున్నాను. సో మీరు కూడా ఇలాగే ఒకవేళ మన దగ్గర అంత బడ్జెట్ లేదు అనుకున్నా, వీళ్ళ దగ్గర ఏంటంటే బజాజ్ ఫైనాన్స్ కూడా ఉంటుందండి. సో అలా కూడా మనము బజాజ్ ఫైనాన్స్ లో కూడా సోఫాస్ అయితే తీసుకోవచ్చు. అంటే ఇక్కడ మనం చూస్తున్న సోఫాస్ మాత్రమే కాదండి, ఇవే తీసుకోవాలని ఏం కాదు. మనకి ఒకవేళ ఇంకేదైనా మనము చూస్తూ ఉంటాం కదా, గూగుల్లో సెర్చ్ చేస్తూ ఉంటాం, మోడల్స్ ఏమైనా నచ్చినాయి అనుకోండి, సో అలాంటి పిక్ చూపించి సేమ్ మనకి ఇలాంటిదే కావాలి అన్నా ఇక్కడైతే డిజైన్ చేసిస్తారు. వీళ్ళకి ఏంటంటే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఉందండి. వీళ్ళు మనకి నచ్చిన సైజెస్ లో, మనకి నచ్చిన కలర్ లో, అలాగే మనకి నచ్చిన క్లాత్, ఇప్పుడు ఇది క్లాత్ ఉంది కదా, సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది, లేదనుకోండి లెదర్ కావాలంటే లెదర్ యూజ్ చేసుకోవచ్చు. అట్లా మనకి నచ్చిన వాటితో, మనకి నచ్చిన కలర్స్, డిజైన్స్ తో అయితే డిజైన్ చేసిస్తారు. మనకి ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి అంటే సార్ ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. సో సార్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను, చూద్దాం సార్ వస్తారేమో. సో వచ్చేసారండి సార్ కూడా. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. బాగున్నారా? బాగున్నామండి. మీకోసం వెయిటింగ్ సార్. ఫర్నిచర్ తీసుకోవడానికి, మీకేమి ప్రమోషన్ వీడియో చేయడానికి కాదు. థ్యాంక్ యూ సార్. అదే అంటే ఒక సోఫా సెట్ తీసుకుందాం అనుకుంటున్నాము. ఏది తీసుకుంటే బెటరు, మీ సజెషన్స్ ఏంటి, అసలు సోఫా తీసుకునే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా నాకు చెప్పండి. ఎవరికైనా యూజ్ అవుతుందిగా వీడియో కూడా తీసుకుంటాం. కంపల్సరీ చెప్తానండి. మనకి ప్రెజెంట్ అయితే కొన్ని ఆఫర్స్ కూడా నడుస్తున్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను. మంచి ఆఫర్లు వచ్చాయి. అవి కూడా మనది 2 years సెలబ్రేషన్ నెక్స్ట్ మంత్, దానికోసం కొన్ని ఆఫర్స్ పెట్టాము, అవి కూడా చూపిస్తాను మీకు. మంచి బెస్ట్ మోడల్ ఇస్తాను మీకు. అంతేనా సార్, ఇంకేమైనా ఆఫర్స్ ఉన్నాయంట? మన స్టోర్ లో కొన్ని క్లియరెన్స్ ఆఫర్స్ కూడా ఉన్నాయండి, అవి కూడా చూపిస్తాను మీకు. అన్ని ఆఫర్స్ కల్పిస్తారా? ఇస్తానండి, మొత్తం ఇస్తాను. ఓకే సార్. దీని మీద ఆఫర్ ఉందంటారా? ప్రెజెంట్ ఆఫర్ ఉందండి. ఇది వచ్చేసరికి మనం జంబో మోడల్ అంటాం, రిక్లైనర్ సోఫా సెట్. ఇది 3 షీట్ ఒక సింగిల్ రిక్లైనర్ వచ్చిందండి. ఒకటి రిక్లైనర్ వచ్చింది, అది మళ్ళీ డమ్మీ వచ్చిందండి, అది నార్మల్ వచ్చింది. ఇది మొత్తం కలిపి ప్రెజెంట్ అయితే మామూలుగా మనం 70,000 అలా ఉండిద్దండి. ప్రెజెంట్ మనం మన 2 years సెలబ్రేషన్ కింద దీన్ని 45,000 కి ఆఫర్ కింద ఇస్తున్నామండి. 45,000 ఓన్లీ. మొత్తం సెట్ వస్తుంది. మొత్తం సెట్ వచ్చేసరికి జస్ట్ 45,000. ఇంతవరకు ఎవరు కూడా కూర్చోండి, కంఫర్ట్ కూడా బాగానే ఉండిద్ది. కంఫర్ట్ బాగానే ఉండిద్ది, ఫీల్ బాగానే ఉండిద్ది, ఇబ్బంది ఏం లేదండి. దీంట్లో వచ్చేసరికి మనం 40 density ఫోమ్ ఉండిద్ది లోపల. నార్మల్ ఫోమ్ మేము వాడము, బ్రాండెడ్ మనం ఎప్పుడు చెప్పేటట్టు సెంచరీ సన్ఫ్లెక్స్ ఫోమ్ వాడతాము. కంపెనీ పరంగా ఎటువంటి డిఫాల్ట్స్ ఉండవండి. ఏదో తక్కువగా ఇస్తాం అనుకోండి, ఓన్లీ మేము ప్రమోషన్ కోసం ఈ సోఫాని
ఇంత బడ్జెట్ లో చేసాను, మనకు పడ్డ ప్రైస్ కి ఇచ్చేసేస్తున్నాం. ఓకే, అంటే ఇప్పుడు నేను తీసుకోవాలి అనుకున్నది కూడా బాహుబలి బడ్జెట్ ఏం కాదు, చాలా లో బడ్జెట్ లో తీసుకుందాం అనుకుంటున్నా. లో బడ్జెట్ ఇది మామూలు కొనాలంటే మీరు 70-80 వేలు పెట్టాలి. అవును, పర్లేదు. ఇది 45,000 ఇప్పుడు వరకు ఎవరైనా ఇచ్చారంటారు ఇంత మంచి ఆఫర్? మార్కెట్ లో ఎవరు కూడా ఇంత డేర్ చేసి దీన్ని పెట్టిన వాళ్ళు లేరు. అవునా, ఫస్ట్ టైం. ఓకే సార్, బాగుంది. ఇంకేమైనా ఉన్నాయా? అంటే ఒకటి చూడంగానే మేము తీసేసుకోలేం కదా, ఇంకా 4-5 చూద్దామా? చూపిద్దాం, ఇంకోటి కూడా చూపిస్తాను. ఓకే సార్, ఇప్పుడు ఇది మాకు ఇంటీరియర్ కి సెట్ అవ్వకపోవచ్చు, అంటే కలర్ ఆప్షన్ ఏమైనా ఉంటుందా? కంపల్సరీగా అండి. మనం వచ్చేసరికి ఇలా మెటల్ క్యాటలాగ్ ఉండిద్దండి, ఇది బ్రీజ్ క్యాటలాగ్ అంటాము. దీంట్లో మీకు ఇంటీరియర్ తగ్గ ఏ కలర్ అయినా మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు. క్లాత్ కూడా చాలా సాఫ్ట్ గా ఉండిద్ది, బాగుండిద్దండి క్లాత్ కూడా. సేమ్ ఇదే కదా? ఇదేనండి. అవును. ఇప్పుడు మనము మీరు చెప్పిన బడ్జెట్ లోనే ఈ కలర్ కావాలంటే చేసిస్తారా? చేసిస్తామండి, మీకు ఏ కలర్ కావాలని చేసి ఇచ్చిస్తామండి. ఓకే, అదే బడ్జెట్, ఇదే బడ్జెట్ పెరగదు ఇంకా. ఓకే, ఫిక్స్డ్ రేట్. మళ్ళీ వచ్చి కొంతమంది కస్టమర్లు మా దగ్గరకు వచ్చి సార్ ఇంకేమన్నా ఉందా, ఇంకేమన్నా మేము అసలు దీంట్లో ఏం ప్రాఫిట్ ఆశించుకొని పెట్టిన ఆఫర్ అండి ఇది. అవునవును, మళ్ళీ కస్టమర్స్ కి ఎవరో నేనైనా అక్కడ ఆ పొజిషన్ నుంచి ఏమన్నా వచ్చిద్దని ఆశతోటి ఉంటాం, అలాంటిది ఏం లేదండి, ఫిక్స్డ్ ప్రైస్ అండి. ఓకే, మీరు దీనికి ఓకే అనుకుంటే తీసుకోవచ్చు అంతే. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి ట్రాన్స్పోర్ట్ ఏమైనా ఉంటుందా? ట్రాన్స్పోర్ట్ ఎక్స్ట్రా చార్జెస్ అండి అది. ఓకే, ఏదైనా లాంగ్ లో ఉన్న వాళ్ళకైతే ఎక్స్ట్రా చార్జ్ అయితే ట్రాన్స్పోర్ట్ లో కూడా ఇచ్చేస్తారు. కంపల్సరీ ఎక్స్ట్రా చార్జెస్ అండి. ఓకే అండి, బజాజ్ ఫైనాన్స్ కూడా ఉంది కదా? బజాజ్ ఫైనాన్స్ ఉంది, ఇబ్బంది లేదు, అలా అయినా తీసుకోవచ్చు. బజాజ్ ఫైనాన్స్ లో కూడా. డౌన్ పేమెంట్ ఎంత కట్టాలంటారు? అది వచ్చేసరికి మన కంపెనీ వాళ్ళు వాళ్ళ దాన్ని బట్టి చూతారండి. మనం తీసుకునే దాన్ని బట్టి మనకి 9 months 8 months ఇలా ఉండిద్దండి. దాని ప్రకారం ఈఎంఐ వచ్చిందండి. ఈఎంఐ వచ్చింది అంటే ఫస్ట్ ఏమైనా కట్టాలా? జీరో పేమెంట్ కూడా జీరో కూడా ఉందండి. ఓకే, అయితే రూపాయి లేకుండా వచ్చిన తీసుకెళ్ళచ్చు. ఓకే, అయితే సార్ ఇప్పుడు మనం చూసిన మోడల్ లో ఇది ఒక మోడల్, ఇది ఇంకొక రెండో మోడల్ అంటే క్లీనర్ ఆఫర్ లో. అది ఏంటంటే లో బడ్జెట్ లో, ఇది కొంచెం ప్రీమియం బడ్జెట్. అంటే దీంట్లో వాడే మెటీరియల్ కూడా డిఫరెంట్ గా ఉండిద్ది, సాఫ్ట్నెస్. ఒకసారి కూర్చొని చూడండి మీరు, సోఫాలో కూడా ఇది కొంచెం సాఫ్ట్నెస్ ఉండిద్ది. సోఫా హార్డ్ గా ఉండేది, అంటే 40 డెన్సిటీ ఫోమ్ వాడడం కాబట్టి అది హార్డ్ ఉంది. దీంట్లో వచ్చేసి పాకెటెడ్ స్ప్రింగ్స్ పైన సూపర్ సాఫ్ట్ వాడతాం దీంట్లో, అందువల్ల ఇది సాఫ్ట్ గా ఉండిద్ది. ఇది వచ్చేసరికి మనకి 2 రిక్లైనర్స్ ఓపెన్ అవుతాయి, 2 చైర్లు 2 రిక్లైనర్స్ ఓపెన్ అవుతాయి. అది ఒకటే వచ్చింది, ఇది 2 ఓపెన్ అవుతాయి. ప్లస్ ఫ్యాబ్రిక్ సేమ్ ఉండిద్దండి, కాకపోతే లోపల వాడే ఫోమింగ్ దాని వల్ల ప్రైజింగ్ డిఫరెంట్ వచ్చింది. ఇది వచ్చేసరికి 60,000 పడుతుందండి ఆఫర్ లో. మనకి 60,000 పడుతుంది. మామూలుగా అయితే 85,000 అలా ఉండిద్దండి. ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ ఇది వచ్చేసరికి మన 2 years సెలబ్రేషన్ కింద 60,000 లో ఇస్తున్నాము. ఓకే, అంటే రెండు కూడా వస్తాయి, రెండు రిక్లైనర్స్ వస్తాయి, అండ్ ఇది కూడా ఫోమ్ కూడా బాగుంది. ఫోమ్ నీట్, దీంట్లో సూపర్ సాఫ్ట్ వాడతామండి. ఇందాక చెప్పినట్టు దీంట్లో కూడా కలర్ ఆప్షన్ ఉండిద్ది. ఓకే, ఇది నెక్స్ట్ మోడల్ సార్? అవునండి, ఇవి వచ్చేసరికి మన లో బడ్జెట్ మీడియం బడ్జెట్ మా బడ్జెట్ లో బడ్జెట్ లో వస్తాయండి ఇవన్నీ. ఇవి వచ్చేసరికి మన కాడ దగ్గర ఒక 40-50 మోడల్స్ సోఫాస్ ఉన్నాయండి ఇక్కడ. వీటిలో చాలా వరకు మనకి క్లియరెన్స్ సేల్ లో ఉన్నాయండి. అవునండి, చాలా తక్కువ బడ్జెట్ లో వస్తాయి. మీరు తెలిసిన వాళ్ళకి మీకు ఎవరికైనా చెప్పాలనుకుంటే చెప్పచ్చు. చాలా రీజనబుల్ ప్రైజెస్ లో వస్తాయండి. అవునా, మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేమంటారా? ముందు ఏంటంటే ఇది బాగుంది, ఇందాక చూసిన వాటికి అంటే దాని లుక్ దాందే, ఇది ఇంకా కొంచెం బాగున్నట్టు అనిపిస్తుంది, అంటే రేట్ తక్కువగా అందుకని అనిపిస్తుంది. మీరు ఎక్స్పెక్ట్ చేయండి ఇది ఎంత ఉండొచ్చు అని. ఇదా 55 అలా ఉండొచ్చు, కానీ మన దగ్గర జస్ట్ ఇది 29,000 కే ఇస్తున్నాం అండి. అవునా, 29,000 ఇది కూడా మొత్తం సెట్, ఇది 3 అది ఒకటి వితౌట్ టీ5, ఇది కూడా అది కాకుండా. సరే, ఇది షాక్ అయ్యానంటే ఇది కూడా ఏమంటున్నారేమో అనుకున్నా. ఇలా చాలా మోడల్స్ ఉన్నాయి, మన బిలో 30,000 లోపు చాలా మోడల్స్ ఉన్నాయి, 29K బిలో 40,000 లోపు చాలా మోడల్స్ ఉన్నాయి. ఒకసారి స్టోర్ విజిట్ చేస్తే ఇవన్నీ మీరు చూడొచ్చు. అంటే దానికన్నా చాలా తక్కువ ప్రైస్ ఇది. అవును, అది రిక్లైనర్స్ వస్తున్నాయి కదండి, అందువల్ల ప్రైజింగ్ ఎక్కువ. ప్లస్ అది హెవీ సోఫాస్ వస్తాయి, కానీ చూడడానికి లుక్ ఎంత బాగుంది, ఇవి గ్రాండ్ బాగుంది. ఇప్పుడు వీటి ఇంకా తక్కువ ప్రైస్ లో ఉన్నాయంటారా? తక్కువలో కూడా ఉన్నాయండి, అది కూడా చూపిస్తాను. ఈ సోఫాస్ ఆఫర్ లో ఉందా? ఇది కూడా ఆఫర్ లో ఉందండి మనకి. ఇది వచ్చేసరికి జస్ట్ 22,000 మాత్రమే అండి. 22. ఒకసారి కూర్చోండి సోఫాలో. సార్ ఇక్కడ చూస్తాను సార్, ఎక్కడైనా కూర్చోవచ్చండి మీరు సోఫా. ఇక్కడ కూడా స్మూత్ గా సాఫ్ట్ గానే ఉండిద్ది, అది కూడా ఫోమింగ్ వచ్చింది. నేను ఎప్పుడు ఇక్కడ కదా కూర్చుంటాను, సరే ఇక్కడ కూర్చున్న ఊరికే అనుకున్నా, కానీ ఇక్కడ కూడా స్మూత్ గా ఉంది.
ఎందుకని ఇంత తక్కువ పెట్టేశారు? తక్కువ పెట్టలేదండి, మనకు 2 years సెలబ్రేషన్ కింద మన కస్టమర్లకి చాలా మంచి ఆఫర్స్ ఇద్దామనే ఆలోచనతోటి బాగుందండి. పెట్టాము. వితౌట్ పిల్లోస్ విత్ పిల్లోస్? వితౌట్ పిల్లోసే వస్తాయండి, ఓన్లీ షో పిల్లోస్ అండి. షో పిల్లోస్. పిల్లో కావాలంటే 250 రూపీస్. 250 పర్లేదండి. మీరు ఇచ్చే ఇంత రీజనబుల్ ప్రైస్ లో 250కి ఏముంది కానీ ఇప్పుడు అది ఇది మూడు కలిపి 22,000. 22,000 బాగుంది. 500 ఈ రెండే ఉంది అంతేగా, బాగుంది. ఇప్పుడు మరి వీటిలో కలర్ ఆప్షన్ కావాలంటే కలర్ ఆప్షన్ కూడా ఉండిద్దండి వీటిలో. ఈ సోఫా మరి ఇంత తక్కువకి ఎందుకు ఇస్తున్నారు? అంటే ఇందులో ఏమైనా మెటీరియల్ కొంచెం చీప్ క్వాలిటీ అట్లా ఉంటుంది? అలా ఏం లేదండి, నేను ఎప్పుడు కూడా ఎక్కడ కస్టమర్ కి చీప్ క్వాలిటీ మెటీరియల్ అనేది మా స్టోర్ లో వాడమండి. ఈ చిన్న సోఫా నుంచి అయినా పెద్ద సోఫా దాకా కూడా సెంచరీ సన్ఫ్లెక్స్ ఫోమే వాడతాము. దాంట్లో కూడా ఎలిగెంట్ క్వాలిటీ వాడతాము. ఇంకా దానికంటే ప్రీమియం వాడతాం కదా తప్పితే దానికంటే లో క్వాలిటీ ఎక్కడ వాడమండి. కేవలం ఇప్పుడున్న ట్రెండింగ్ మార్కెట్ లో ప్రతి ఒక్కరు కూడా ఆఫర్స్ అంటున్నారు కాబట్టి మనం కూడా ఒకటి క్రియేట్ చేద్దాము. మనకి 2 years సెలబ్రేషన్స్ వస్తుంది, సో మన కస్టమర్లకి మంచి ఆఫర్స్ ఇద్దామనే ఉద్దేశంతో ఈ ఆఫర్ మేము ఇనాగ్రేషన్ కింద పెట్టామండి. ఎన్ని డేస్ ఉంటాయి సార్? ఇది మంది వచ్చేసరికి June 6th మంది సెకండ్ అప్పుడు దాకా ఈ ఆఫర్ రన్ చేస్తున్నాం. June 6th అండి. 6th వరకు, June 6th వరకు ఈ ఆఫర్ ఉంటదండి, గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే ఈ లోపల ఖచ్చితంగా తీసేసుకోండి. ఓకే సార్, సోఫా సెట్స్ చూసాం కదండి, ఇవే కాదు మనకి చాలా మోడల్స్ అయితే ఉంటాయి. అలాగే మీరు ఎవరైనా డైనింగ్ టేబుల్స్ కూడా తీసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఉన్న మోడల్స్ ఊరికే రఫ్గా అలా చూపిస్తాను. సార్ ఇప్పుడు ఇదేంటి సార్ మోడల్? ఇది వచ్చేసరికి ఆనెక్స్ డైనింగ్ టేబుల్ అంటామండి. ఇప్పుడు ట్రెండింగ్ నడుస్తుంది డైనింగ్ టేబుల్. మనం విజయవాడ, గుంటూరు లేదా మన చుట్టుపక్కల ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ మోడల్ ఒకటో రెండో పెడతారండి, ఎక్కువ పెట్టరు, ఎవరు పెట్టరు. మన దగ్గర నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయండి దీంట్లో. ఇవన్నీ నెంబర్ ఆఫ్ మోడల్స్ దగ్గర ఒక 15 మోడల్స్ దాకా డిఫరెంట్ తోటి ఆనెక్స్ తోటి ఉంటాయి. వీటి కోసం చాలా మంది బెంగళూరు, హైదరాబాద్ వెళ్తారండి. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇన్ని మోడల్స్ ఉన్న స్టోర్లు చాలా తక్కువ ఉంటాయండి. ఎందుకంటే ఈ కాస్ట్లీ డైనింగ్ టేబుల్ ఫినిషింగ్ కూడా చాలా బాగుండిద్ది. ఒకసారి ఫినిషింగ్ కూడా చూడొచ్చు మనం, బ్యాక్ ఫినిషింగ్ కూడా. ఇది వచ్చేసరికి పాలిస్టర్ ఫినిషింగ్ అంటామండి దీన్ని. ఈ ఫినిషింగ్ తోటి ఈ నెంబర్ ఆఫ్ డైనింగ్ టేబుల్ చాలా మంది తక్కువ ఉంటాయి, మన దగ్గర చాలా ఉంటాయి. ఒకసారి మీరు చైర్ లో కూడా కూర్చోవచ్చు, కంఫర్ట్ కూడా చూడొచ్చు. చాలా కంఫర్ట్ గా నీట్ గా ఉండేది చైర్ కూడా. కన్వీనియంట్ గా చాలా బాగుంటుంది. అవును, ఇలాంటి మోడల్స్ కావాలంటే మన గుంటూరు, విజయవాడ ఏ స్టోర్లకైనా వెళ్ళండి, మీరు చూసుకొని తిరిగి మళ్ళీ ఎక్కడ మీకు ప్రైస్ రీజనబుల్ క్వాలిటీ ఉందో అక్కడ చూడండి. ఒకసారి మా స్టోర్ కూడా విజిట్ చేయండి. అవును, అంటే అన్ని కంపేర్ చేసుకోవాలంటే ఇక్కడ కూడా చూడాలి. ఓకే, ఇది స్టోన్ అంటారా? ఇది స్టోన్ అండి, ఇది ఆనెక్స్ స్టోన్. ఇది రీసెంట్ గా వచ్చింది ఇప్పుడు. బాగుంది సార్, డిఫరెంట్ గా ఉంది. చాలా వెయిట్ ఉంటుంది, కనీసం ఒక 5-6 మనుషులు మొయ్యాలండి ఒక అపార్ట్మెంట్ లో చేసుకెళ్ళాలండి. ఇలా స్టోన్ లో అట్లా డిజైన్, ఫ్లవర్ డిజైన్ వస్తాయి. మన దగ్గర అయితే డిఫరెంట్ స్టోన్స్ మోడల్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఈ షేప్ కాకుండా స్క్వేర్ ఉంటది, రౌండ్ ఉంటాయి, ఇలా డిఫరెంట్ గా ఉంటాయి మన దగ్గర. ఇవన్నీ కావాలంటే రాయలవుడ్ కి రావాలి. అంతేనండి, అది కూడా రీజనబుల్ ప్రైస్ లో మంచి క్వాలిటీ కావాలి సార్. మంచి ప్రీమియం క్వాలిటీతో లగ్జరీ సోఫా అని చెప్పొచ్చు అనుకుంటా. చాలా బాగుందండి. ఇవన్నీ ఇప్పుడు కొత్తగా వచ్చింది మన దగ్గర. ఆల్రెడీ ఇంత ముందున్న స్టాక్ అయిపోయిందండి, రీసెంట్ గా వచ్చింది ఇది కూడా. ఇది కూడా మన దగ్గర చాలా ఫాస్ట్ మూవ్మెంట్ ఉంటాయి ఈ సోఫాస్. బయట మార్కెట్ కంటే మన దగ్గర చాలా రీజనబుల్ ప్రైజెస్ లో ఉంటాయండి ఇవి. సోఫాస్ కానీ పిల్లోస్ కానీ మీకు కంఫర్ట్ గా ఉంటుంది. పిల్లో కూడా కలర్ కూడా అసలు ఎంత బాగుంది, కలర్ కూడా నీట్ గా ఉంటుంది, చాలా బాగుంది. ఇప్పుడు ఇవి మూడా మొత్తం 3-2-2 వచ్చిందండి ఈ సోఫా. ఓకే, 3-2-2. ఓకే, బాగుంది సార్ కలర్స్. దీని బేసికల్ గా అందరూ నేను ఇంతకు ముందు కూడా వీడియోలో చాలా వీడియోస్ చెప్పానండి. ఇది ఫైబర్ వుడ్ అండి, టేక్ వుడ్ కాదు. ఇది టేక్ వుడ్. ఓకే, ఇది ఫైబర్ వుడ్. ఇది ఫైబర్ వుడ్ తోటి వచ్చిందండి. దీని బ్యాక్ సైడ్ ఉన్న ఈ సోఫా వచ్చేసరికి టేక్ వుడ్ లో వచ్చిందండి. ఈ డిఫరెంట్ చాలా మందికి తెలియదండి కస్టమర్లకి. అందరు టేక్ వుడ్ అని చెప్పి బయట మార్కెట్ లో అమ్ముతారు. టేక్ తో చేయరండి, ఇదంతా ఫైబర్ వుడ్ తోటి వచ్చిందండి. అవునండి. కాస్ట్ ఎలా ఉంటది? కాస్ట్ ఫైబర్ వుడ్ అంటే కొంచెం రీజనబుల్ గా ఉండిద్దండి, టేక్ తో పోలిస్తే తక్కువ ఉండిద్దండి. కానీ టేక్ అని చెప్పి అమ్మేస్తారు, టేక్ అని చెప్పి మార్కెట్ లో అమ్మేస్తారండి. మన దగ్గర అలా ఉండదండి. ఏ వస్తువు అయినా క్లారిటీగా దీంట్లో ఇది వాడాం మెటీరియల్ అని చెప్పేసి కస్టమర్ కి సేల్ చేస్తామండి. ఓకే, ఇప్పుడు దీనిలో కలర్ ఆప్షన్ వస్తుందా? దీంట్లో కలర్ ఆప్షన్ లేదు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి, ఇది సోఫా అనుకుంటున్నాం కదా, ఇది సోఫా కమ్ బెడ్ అండి.
ఏంటంటే ఇప్పుడు మనకున్న రూమ్స్ బట్టి చూస్తే చాలా కంజెస్టెడ్ గా ఉంటూ ఉంటాయి రూమ్స్, చిన్న చిన్న రూమ్స్ ఉన్న వాళ్ళు కానివ్వండి, అలాంటి వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇదేంటంటే హాల్లో మనం సోఫాగా యూస్ చేసుకోవచ్చు. అండ్ నైట్ టైం ఎవరైనా పెద్దవాళ్ళు కానీ ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా సరే దీన్ని సోఫా కమ్ బెడ్ గా కూడా యూస్ చేయొచ్చు. అంటే 2 in 1 గా ఉపయోగపడుతుంది కదా సార్? అవునండి. ఎలా ఉంటుంది, ఎలా యూస్ చేయొచ్చు అంటారు? ఇది వచ్చేసరికి సోఫా కమ్ బెడ్. మామూలుగా మనం కూర్చున్నప్పుడు అయితే సోఫా లాగా యూజ్ చేసుకోవచ్చు. ప్లస్ మనకి హెడ్ రెస్ట్ ఉంది. కొంచెం మనకు అన్కన్వీనియంట్ గా ఉన్నా కూడా దీన్ని క్లోజ్ చేసుకోవచ్చు. లేదు మనకు కన్వీనియంట్ టీవీ చూస్తున్నాం, కొంచెం హెడ్ రెస్ట్ కావాలి, హెడ్ పెట్టుకొని చూసుకోవచ్చు. ఓకే అయిపోయింది. లేదు ఇంకా రిలాక్స్ గా కొనుక్కొని చూసుకోవాలి మనం, ఇంకా ఎక్కువసేపు మూవీ చూడాలనుకుంటున్నాం, రిలాక్స్ గా కొనుక్కొని చూసుకుని ఆ బెడ్ అయిద్ది అనమాట. దీని మీద కూర్చొని కొనుక్కొని చూసుకోవచ్చు. స్టోరేజ్ కూడా వచ్చిందండి దీనికి. ఇలా స్టోరేజ్ వచ్చింది. మన స్టోరేజ్ కూడా స్ట్రాంగ్ గానే ఉండిద్ది. అందరూ చూపించినట్టు కాదు, మన స్టోరేజ్ కూడా స్ట్రాంగ్ గా ఉండిద్ది. ప్రతి ఒక్కరు ఎవరైనా చేసినా కూడా స్ట్రాంగ్ గానే చేస్తారు స్టోరేజ్ ని. ఇబ్బంది ఉండదు స్టోరేజ్ కూడా. ఎంత వెయిట్ పెట్టుకున్నా ఏం కాదండి. ప్లస్ మనం కొనుక్కునేటప్పుడు కొంచెం హెడ్ రెస్ట్ కావాలనుకున్నా కూడా దీన్ని లేపుకొని కొనుక్కోవచ్చు. ఇలా ఇటైనా ఉంటది, ఇటైనా నైట్ టైం అనుకోండి ఫ్రీగా కొనుక్కోవచ్చు అనమాట. టీవీ చూసేటప్పుడు అనుకోండి ఇలాగా. ఇది ఇప్పుడు మార్కెట్ లో ట్రెండింగ్ నడుస్తుంది. మన కాడ చాలా రీజనబుల్ ఉంటుంది. క్వాలిటీ పరంగా అయితే 100% క్వాలిటీ ఇస్తాం, 1 year గ్యారంటీ ఇస్తాం, 5 years సర్వీస్ ఇస్తాం. దీనికి ఏ ఇబ్బంది ఉండదండి. మన సోఫా కంబెట్ లో ఇప్పుడు నెంబర్ ఆఫ్ డైలీ మేము చేసే నెలలో ఒక 10 సోఫా కంబెట్లు కంపల్సరీ వెళ్తుంటాయి. మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి రీజనబుల్ ప్రైస్ లో ఇవ్వడానికి కారణం ఇది కూడా ఒకటండి, ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి. సో ఈ పైన అన్ని కూడా డైనింగ్ టేబుల్స్ చాలా మోడల్స్ ఉన్నాయి కదా, నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి డైనింగ్ టేబుల్. ఇన్ని ఆప్షన్ కూడా మనకి ఎక్కడ విజయవాడ ఎవరి దగ్గర కూడా కనపడవండి. ఇది కొత్త మోడల్ లో ఉంది, కొత్త మోడల్స్ అండి. ఇన్సైడ్ స్టోరేజ్ వస్తుంది, దానికి డిజైన్స్ వస్తాయి నీట్ గా. కస్టమర్లు బాగా ట్రెండింగ్ అండి ఇది. బాగున్నాయి, చాలా బాగుంటాయి, నీట్ గా ఉంటుంది. మొత్తం ఇది టేక్ వుడ్ తోటి వచ్చిందండి. ఇది కానీ బేస్ గానీ మొత్తం టేక్ వుడ్ తోటి వచ్చిందండి. మీరు కూర్చుంటే కంఫర్ట్ కూడా చాలా నీట్ గా ఉండిద్ది, కంఫర్ట్ ఉండిద్ది. ప్లస్ దీని వెనకాల డిజైనింగ్ గానీ చాలా నీట్ గా ఉంటాయి. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ గా ఉంటాయి. అవునండి, మార్కెట్ కంటే చాలా తక్కువలో ఉంటాయి. మీరు ఒకసారి విజిట్ చేస్తే, మన కస్టమర్లు ఎవరైనా విజిట్ చేసి చూసుకుంటే మీకు అర్థమైంది. అవును, అసలు అవన్నీ ఇప్పుడు చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది సార్. ఇప్పుడు పింక్ కలర్ తో అట్లా గోల్డ్ కలర్ తో అన్ని వేశారు కదా, ఇవి లైఫ్ లాంగ్ ఇలా ఉండిపోతే ఉంచుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదండి. అవి ఇబ్బంది ఏం లేదు, పాడవడం అలాంటివి అలా ఏ ఉండదండి అసలు. బాగున్నాయి సార్ మోడల్స్, అసలు మళ్ళీ డిఫరెంట్ గా ఉన్నాయి. డైనింగ్ టేబుల్ అనగానే ముందు లోపలికి రాగానే అట్రాక్టివ్ గా ఉండాలి కదా, చాలా బాగున్నాయి. అసలు ఎన్ని మోడల్స్, నంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయండి డైనింగ్ టేబుల్ లో. ప్లస్ మన దగ్గర టేక్ వుడ్ లో ఎక్కువ ఉంటాయండి. మనం ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి టేక్ వుడ్ మోడల్స్ ఎక్కువ పెడతామండి. కొంత ఇంపోర్టెడ్ తక్కువ ఉండేది. ఇది ఇంపోర్టెడ్ అండి, ఇవన్నీ ఇంపోర్టెడ్ తక్కువ ఉండేది. మన మోడల్స్ ఎక్కువ ప్రమోషన్ చేస్తామండి మనం. ఎందుకంటే ఇంపోర్టెడ్ స్టాండర్డ్ రాదండి. అవునవును, మన వుడ్ లో వచ్చినంత స్టాండర్డ్ ఇంపోర్టెడ్ రావు. ఇది టేక్ వుడ్ కదా, ఇది టేక్ వుడ్ అండి. బాగుందండి, చాలా నీట్ గా ఉంది. ప్రైస్ స్టార్టింగ్ ఎక్కడ నుంచి ఉంటాయంట? ప్రైజెస్ వచ్చేసరికి మన దగ్గర 12,000 కాడి నుంచి ఉన్నాయండి. బేసిక్ క్వాలిటీ 12,000 కాడి నుంచి సన్ గ్లాస్ డైనింగ్ టేబుల్ అంటాం దాన్ని. 12,000 నుంచి ఇంకా మన దగ్గర మీరు 3 lakhs దాకా ఉన్నాయండి. అవునా? అవును, ఇప్పుడు ఏ రేంజ్ తగ్గ వాళ్ళు తీసుకుంటారు. ఎవరికైనా మన దగ్గర లో రేంజ్ కానీ హై రేంజ్ దాకా అందరికి అందుబాటు ధరలో 1 lakh లో తీసుకుందాం అనుకునే వాళ్ళు 12,000 తీసుకోరు, అందరికి పెట్టాలి కాబట్టి మంచి పని చేశారు, మంచి మోడల్స్ తెప్పించారు. అసలు అన్ని కస్టమర్లకి ఏ రేంజ్ అంటే ఆ రేంజ్ డైనింగ్ టేబుల్ ఉంటాయి మన దగ్గర. ఇది కంప్లీట్ టేక్ వుడ్ తోటి వచ్చిందండి. ఇది కూడా మొత్తం టేక్ వుడ్ తిరుగుతుంది కదా, మొత్తం టేక్ వుడ్ లో వచ్చింది. ప్లస్ దీని మీద మనం గ్లాస్ కావాలంటే గ్లాస్ వేసుకోవచ్చు. బాగుందండి, ఇది కూడా టేక్ వుడ్. ఇప్పుడు ఇది 4 seater 4 seater వచ్చింది. 6 కావాలని 6 కావాలన్నా ఉండిద్దండి. ఇవన్నీ మోడల్స్ అండి, వీటిలో ఇంకా మనకి డిఫరెంట్ మోడల్స్ అన్ని ఉన్నాయి. చాలా చాలా మీకు మనం ఇది బ్లాక్ గ్లాస్ అండి. ఇది బాగుంది సార్, ఇది బ్లాక్ వచ్చింది. ఇది కూడా తక్కువే కదా ప్రైస్? ప్రైజెస్ రీజనబుల్ గానే ఉంటాయి. తక్కువే ఉంది. సో ఇంకా ఇవన్నీ మోడల్స్ అండి. మనకి ఇది 6 seater వస్తుంది, 4 seater ఉంటది, 6 ఉంటది, అంతే కదా సార్? ఇంకా 2 ఉంటాయా? ఓన్లీ 4, 6 సార్ కార్డ్స్ కూడా మనకి డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి కదా? అవునండి, కార్డ్స్ లో కూడా చాలా మోడల్స్ ఉంటాయి, మీరు చూడొచ్చు. టేక్ వుడ్ లో ఉంటాయి, టేక్ వుడ్ ప్లస్ MDF లో ఉంటాయి. నెంబర్ ఆఫ్ మోడల్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. ఇన్ని మోడల్స్ మీరు కూడా, నేను ఇందాటానికి మళ్ళీ చెబుతున్నా, ఇన్ని మోడల్స్ కూడా మీకు ఏ స్టోర్ లో కూడా కనపడవు, డిస్ప్లే ఉండవు. మన దగ్గర అన్ని మోడల్స్ డిస్ప్లే ఉంటాయి.
నెంబర్ ఆఫ్ మోడల్స్ ఫుల్ టేక్ వుడ్ లో ఉంటాయి, హాఫ్ టేక్ లో ఉంటాయి, టేక్ వుడ్ విత్ MDF లో ఉంటాయి. ఇలా డిఫరెంట్ మోడల్స్ లో మంచాలు మన దగ్గర అవైలబుల్ ఉంటాయండి. వాళ్ళకైనా అందుబాటులో ఉంటాయి. అలాగే ఇప్పుడు మనం 2 years సెలబ్రేషన్ కింద మన ఇనాగ్రేషన్ కింద ఒక మంచి మంచాన్ని ఆఫర్ లో పెట్టామండి. ఈ మంచం వచ్చేసరికి టేక్ వుడ్ విత్ MDF 2 మిక్సింగ్ వచ్చిందండి దీంట్లో. ఇది వచ్చేసరికి కాటు విత్ మ్యాట్రస్ కలిపి కేవలం 22,000 కే పెట్టామండి. మళ్ళీ 22 కలిసి వచ్చిందా సార్ మీకు నెంబర్? అందుకని 22,000 పెట్టామండి. అంటే కస్టమర్ కి చాలా రీజనబుల్ ప్రైస్ అన్నమాట. 22,000 అంటే చాలా రీజనబుల్ గా అనిపించింది. అంతకు మించి 25 అన్నా కూడా అమ్మో 25 అన్నట్టుగా ఉంటారు. సో మనం మెయిన్ నా టార్గెట్ ఏంటంటే తక్కువ బడ్జెట్ వాళ్ళు కూడా మన దగ్గరకు వచ్చి కాటు మంచం కొనుక్కెళ్ళాలని కాన్సెప్ట్ తో పెట్టిందండి. ఇవన్నీ రెగ్యులర్ కాటన్ మామూలు మేము కాటే అమ్ముతాం 22,000. అలాంటిది మేము ఆఫర్ కింద ఇప్పుడు 22,000 మ్యాట్రస్ కూడా మేము ఇస్తున్నామండి. 2 కలిపి 2 పిల్లోస్ కూడా అసలు కన్నా కొసరు ముద్దని నేను ముందు అడుగుతున్నా. 2 పిల్లోస్ కూడా కలిపి కాటు మొత్తం 22,000 కే మన 2 years సెలబ్రేషన్ కింద ఇస్తున్నామండి. సెకండ్ యానివర్సరీ సందర్భంగా కాట్ మ్యాట్రస్ అలాగే 2 పిల్లోస్ కలిపి 22,000 కే ఇస్తున్నారు. ఈ ఆఫర్ మనకి June 6th వరకు మాత్రమే. అంతేనండి. ఓకే. సో ఇదొకటే మనకి ఆఫర్ లో ఒకటే. అంటే దీంట్లో మోడల్స్ ఉంటాయి. కార్డ్స్ లో కూడా మోడల్స్ చూపిస్తాము. ఆ మోడల్స్ ప్రకారం మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇదే మోడల్ అని లేదు, మోడల్స్ కూడా ఉన్నాయి దీంట్లో. అదైనా 22 కే వస్తుంది. అంతే. సైజ్ వచ్చేసి మనకి ఏమొస్తుంది? ఇది వచ్చేసి 6x6 కార్ట్ వచ్చిందండి. ఇది దీంట్లో మళ్ళీ మేము ఈ పొరుపు మార్చుకుంటాం, ఆ పొరుపు వేసుకుంటాం, ఇలాంటి ఏం ఉండదండి. అంతే, ఇది ఫిక్స్డ్ అండి. దీంట్లో చేంజెస్ ఏం ఉండవండి. బార్గెనింగ్ కూడా లేదండి. ఓకే. మనం ఫర్నిచర్ తీసుకోవాలి అనుకుంటే కేవలం ఒక షాపే కాదండి, ఒక 4-5 షాపులు అయితే ఖచ్చితంగా తిరిగి చూస్తాము. సో మీరు కూడా అంతే, నేనైనా అంతే, మీరైనా అంతే. ఖచ్చితంగా ఒక 4 షాపులు చూసి ఎక్కడ ప్రైస్ తక్కువ ఉంది, ఎక్కడ క్వాలిటీ ఎక్కువ ఉంది, ఇవి మనకి ఖచ్చితంగా కావాల్సిన విషయాలే కదా. సో మీరు విజిట్ చేసేటప్పుడు ఖచ్చితంగా రాయల్ వుడ్ ఫర్నిచర్ అయితే విజిట్ చేయండి. ఎందుకంటే వీళ్ళది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మంచి ఆఫర్ ప్రైస్ లో మంచి క్వాలిటీతో బెస్ట్ అయితే ఇస్తారండి. ఉన్న వాటిలో ది బెస్ట్ అయితే ఇస్తారు, ఇది మాత్రం చెప్తున్నాను. సో మీరు విజిట్ చేయండి, చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చితేనే తీసుకోండి. అంతే కదా, వచ్చారు కదా అని ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో విజిట్ చేస్తారు కదా రాయల్ వుడ్ ఫర్నిచర్ ని. లో కాస్ట్ నుంచి హై కాస్ట్ వరకు, ప్రీమియం క్వాలిటీ వరకు కూడా ఇక్కడ అన్ని రేంజ్ల వారికి అందుబాటు ధరల్లో ఇక్కడ ఫర్నిచర్ అయితే అందుబాటులో ఉంటుంది. విజిట్ చేయండి మన రాయల్ వుడ్ ఫర్నిచర్. సార్ ఇప్పుడు ఈ మోడల్ చాలా బాగుందండి. ఇది టేక్ వుడ్ వస్తుందా? మొత్తం టేక్ వుడ్ వచ్చిందండి విత్ కార్వింగ్ తోటి. ఇది మాన్యువల్ కార్వింగ్ అండి. దానికే వచ్చింది. ఇది మొత్తం చెక్కుడు తోటి వచ్చింది. ప్లస్ ఇది మొత్తం టేకు ఒరిజినల్ బలాషా టేక్ లోనే. మనం ఇంతకు ముందు కూడా చెప్పాను, నేను బలాషాలోనే పట్టా వాడతామండి. మేము ఫుల్ బలాషా టేక్ వుడ్ ఉంటుంది పెద్ద, దాంట్లో నుంచి కట్ చేయమండి. చిన్న వాటి నుంచి కట్ చేసే కార్డ్స్ అండి ఇవి. కానీ ఫినిషింగ్ గానీ క్వాలిటీ గానీ ఎక్కడ రాజీ పడడం. గ్రెయిన్స్ కూడా చూడండి మీరు, దీంట్లో ఉన్న టేక్ వుడ్ లో కలర్ గానీ చాలా నీట్ గా ఉంది కార్డు. ఈ కార్డ్ వచ్చేసి మార్కెట్ లో చాలా లక్షల్లో అమ్ముతారండి, కానీ మన దగ్గర చాలా రీజనబుల్ ప్రైజెస్ లోనే ఉండిద్ది. చాలా రీజనబుల్ ఉండిద్ది. అది ఒకసారి మీరు విజిట్ చేసి కస్టమర్ చూసుకుంటే క్వాలిటీ పరంగా ప్రైస్ పరంగా మార్కెట్ కంటే 100% తక్కువే ఇస్తానండి. తక్కువే ఉంది. గ్యారంటీ. ఇవన్నీ మంచి మంచి డైమండ్స్ కూడా. డైమండ్స్ కాదండి, స్టోన్స్, డైమండ్ టైప్ లో ఉండే స్టోన్స్ బాగున్నాయి. క్వశ్చనింగ్ గానీ కార్వింగ్ గానీ మనం ఇంతకు ముందు కూడా మన ఫ్యాక్టరీలో మీకు చూపించాం. మనం దీనికి వాడేది ఏషియన్ PU పెయింట్ వాడతామండి, వేరే వాడము. చాలా క్వాలిటీ పరంగా అయితే 100% గ్యారంటీ ఇస్తామండి. బాగుంది సార్, చూస్తే తెలుస్తుంది మనకి. క్వాలిటీ తెలిసిన వాళ్ళకి తెలిసిపోతుంది చూడగానే. ఇలా మన దగ్గర చాలా నెంబర్ ఆఫ్ మోడల్స్ కార్డ్స్ ఉంటాయండి. కార్డ్స్ లో కూడా రకరకాల మోడల్స్ ఉన్నాయి మన దగ్గర, మీరు చూడొచ్చు ఇక్కడ. డిఫరెంట్ ఇవన్నీ టేక్ వుడ్, ఫుల్ టేక్ వుడ్ లో ఉంటాయి, హాఫ్ టేక్ వుడ్ అని చెప్పే కదా ఇందాక. అలాగే డిఫరెంట్ మోడల్స్ మన దగ్గర. ఇన్ని మోడల్స్ మీకు ఏ స్టోర్ కి వెళ్ళినా కనపడవు, అంతవరకు గ్యారంటీ. ఓకే, మన అందరికి అంటే సామాన్యుల దగ్గర నుంచి హై రేంజ్ వరకు కూడా అందరికి అన్ని మోడల్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయండి. సేమ్ టైం మన దగ్గర బ్రాండెడ్ పొరుపులే ఉంటాయి, లోకల్ బ్రాండ్ ఉండవు. లేటెక్స్ మన ట్రెండింగ్ అవుతున్న పొరుపు అండి ఇది, లాటెక్స్ పొరుపు. అవునండి, ఇది కంప్లీట్ లాటెక్స్, ఫుల్ లాటెక్స్ అండి ఇది. ఇది కూడా మన దగ్గర లోకల్ బ్రాండ్స్ ఉండవండి, ఓన్లీ కాయరాన్ బ్రాండ్ ఒకటి ఉండిద్ది, లేదంటే రిలాక్స్వెల్ బ్రాండ్ ఉండిద్ది. ఇలా డిఫరెంట్ బ్రాండ్స్ మాత్రమే మన దగ్గర ఉంటాయండి.
కాయరాన్ లో కూడా ఈ కాయరాన్ కంపెనీ వచ్చేసి 40 years కంపెనీ అండి. ఇప్పుడు కంపెనీ కాదు, 40 సంవత్సరాల కంపెనీ. ఇది వచ్చేసి ఈ కార్డ్ కూడా మీరు చూడొచ్చు, ఇది ఫుల్ టేక్ వుడ్ అండి, కంప్లీట్ టేక్ వుడ్ ఇది. దీంట్లో కూడా చెక్కుడు కూడా మీరు చూడొచ్చు, చాలా రీజనబుల్ గా ప్రైజెస్ కూడా రీజనబుల్ ఉండిద్ది. కార్వింగ్ కూడా చూడొచ్చు మీరు, నీట్ గా ఉండిద్ది కార్వింగ్ కూడా. బాగుంది సార్, నీట్ గా ఉంది. డిజైన్ చాలా బాగుందండి. ఫ్రంట్ కూడా మనకి డిజైన్ వచ్చింది, చాలా బాగుండిద్దండి. ఫ్రంట్ సైడ్ కూడా డిజైన్ వచ్చింది, మనం చూపిలేం కాబట్టి. వీటికి మెయింటెనెన్స్ ఉంటుందా సార్? వీటికి మన కార్డ్స్ కి ఎక్కువ ఏం మెయింటెనెన్స్ ఉండదండి. ఎప్పుడన్నా దీనికి ఎక్కువ మనం మన ఇంట్లోకి ఎవరన్నా రోడ్ ఫేసింగ్ వాళ్ళకైతే డస్ట్ వచ్చి చేరింది కదా, అలాంటప్పుడు లైట్ వెట్ క్లాత్ పెట్టేసుకొని వీక్లీ వన్స్ క్లీన్ చేసుకుంటుంటే ఈ ఫినిషింగ్ ఎప్పుడు దగ్గర ఉండేది. ఆ దుమ్ము జారటం వల్ల ఫినిషింగ్ డల్ అవుతా ఉండిద్దండి. ఆ దుమ్ము జారకుండా ఉంటే చాలు, అంతే. దీని మెయింటెనెన్స్ ఏం లేదండి. కాబట్టి నీట్ గా మంత్లీ వన్స్ అయినా సరే లైట్ వెట్ క్లాత్ పెట్టుకొని క్లీన్ చేసుకుంటే ఫినిషింగ్ డల్ అవుతుంది. అంటే తడి తగిలితే పాడవుతాయి కొన్ని, లైట్ గా అంతే. సార్ ఇందులో పడుకొని ఇలా అంటే గొప్ప గొప్ప ఆలోచనలు వస్తా ఉంటాయి అంటారా? మంచి ఆలోచనలు వస్తాయండి, చాలా రిలాక్సేషన్ బాగుంది, అసలు చాలా బాగుంది. అందుకే మీ పనిలో మీరుండా, నా పనిలో నేను బాగుంది సార్. ఇది కూడా అదే కదా, సేమ్ అండి, కలర్ చేంజ్ భలే ఉంది. పెద్దవాళ్ళు ఇంతకు ముందు రోజుల్లో బాగా పెద్దవాళ్ళు ఇలా రిలాక్స్ అయ్యేవాళ్ళు, ఏది ఏ బిల్డింగ్ ఎలా కట్టాలి. ఇదేం సార్ దీని స్పెషాలిటీ? ఇది వచ్చేసి వాళ్ళకి పియూ డీకోతో చేసిన డ్రెస్సింగ్ టేబుల్ అండి. ప్లస్ దీనికి వచ్చేసి వాళ్ళకి స్పెషల్ ఏంటంటే లైటింగ్ ఆప్షన్ అండి. ఇప్పుడు అందరూ పెద్ద పెద్ద ఇళ్ళలో 1 కోటి 2 కోట్లు ఇల్లు కట్టుకునే వాళ్ళు వాళ్ళ ఇళ్లలో మిర్రర్స్ ఈ విధంగా చేసుకుంటుంటారండి. మేము పెట్టుకోకూడదా సార్? మనం దానికోసమే అందరూ పెట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇలాంటి మిర్రర్ కూడా మనం డ్రెస్సింగ్ టేబుల్ లో చేస్తున్నామండి. జస్ట్ బటన్ టచ్ తోటి మనకి లైటింగ్ వచ్చింది, కలర్ కూడా చేంజ్ అయ్యిందండి. టచ్ చేసి 3 కలర్స్ వస్తుందండి. వామ్ ఒకటి, వైట్ ఒకటి, ఫుల్ వైట్ వచ్చింది ఇంకోటి. అవునండి, బాగుంది. ఈ 3 లైట్ బ్లూ ఒకటి పెట్టాలి, లైట్ బ్లూ. ఇలా డిఫరెంట్ తో కూడా ఈ రోజు మార్కెట్ లో ఎవరు కూడా దీన్ని అప్లై చేయలేదండి. ఫస్ట్ టైం మనమే దీన్ని రీజనబుల్ ప్రైజెస్ తోటే ఉండిద్ది ఇది. ప్లస్ దీనిలోపు మీ లేడీస్ పెట్టుకునే సామాన్ అంతా పెట్టుకోవచ్చు అండి. దీంట్లో బ్యాంగిల్స్ పెట్టుకోవడానికి గానీ, స్ప్రే బాటిల్స్, జ్యువెలరీ, గాజులు, నెంబర్ ఆఫ్ పెట్టుకోవచ్చు. ఇదంతా ఏమొస్తుంది సార్? ఇదంతా MDF తోటి వచ్చిందండి. కాకపోతే దీని మీద డీకో పెయింట్ వాడతామండి, డీకో పెయింట్ వాడతాము. ప్లస్ మీకు ఇక్కడ డ్రావర్స్ వస్తుంది, కింద ఇంకో డ్రావర్ వచ్చింది. ఈ పౌడర్ డబ్బాలు ఇవన్నీ వెళ్ళిపోతాయి, చాలా డిఫరెంట్ అనమాట. చూసేదానికి కూడా క్లాస్ లుక్ ఉండేది. ఇది కూడా కలర్ ఆప్షన్ ఉందండి మనకి. దీంట్లో మనకి ఇంటీరియర్ దగ్గర కలర్ కావాలంటే కలర్ లో చేపిస్తాం. బాగుంది సార్, చాలా బాగుంది. అసలు ఇది ఎందుకు చూసారా? బాగుంది, ఇది ఇంకా బాగుంది. సార్ ఇప్పుడు ఒకటి చెప్పండి సార్ నాకు, ఈ సోఫాస్ తీసుకునేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే సోఫా కొనేటప్పుడు ఏమేమి చూడాలి అందులో? మాక్సిమం సోఫాలో మెయిన్ మనం వాడే క్వాలిటీ ఏంటంటే కస్టమర్ ఒకటి ఎంక్వైరీ చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి వాడే ఫ్యాబ్రిక్ అండి. ఫ్యాబ్రిక్ లో కూడా నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి, దాన్ని బట్టి ప్రైసింగ్ డిసైడ్ అవుతుంది. లోపల వాడే ఫోమ్ కూడా డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి ఈ రోజు. దాంతో పాటు లోకల్ మ్యానుఫ్యాక్చర్స్ కూడా ఎక్కువైపోయారు. నేను ఒక ఫోమ్ షీట్ ఒక 2000 కొంటే అదే షీట్ లోకల్ బడ్జెట్ లో 700-800 వచ్చింది. అంత డిఫరెంట్ ఉండేది. మార్కెట్ కి మాకు చాలా డిఫరెంట్ ఉండేది. కానీ మనం ఎక్కడ కూడా లోకల్ ఫోమ్ వాడం, కంపెనీకి వాడతాం. కస్టమర్ కి 1 year గ్యారెంటీ, 5 సర్వీసింగ్ కూడా ఇస్తాం. ప్లస్ కస్టమర్స్ కొన్న సోఫాని ఎలా వాడుకోవాలంటే, సోఫా మీద బేసికల్ గా ఎవరైనా ఇంట్లో సోఫా ఉందంటే కొనుక్కుంటాం. కొనుక్కున్నప్పుడు ఏం జరిగిద్దంటే మనం ఇంట్లో మనం బెడ్ మీద కొనుక్కున్నా కూడా మన హిప్ దగ్గర చిన్న గుంట పడినట్టు ఉండేది. మీరు అబ్జర్వ్ చేయండి, మీ పరుపుల్లో కూడా, మీ మ్యాట్రస్ లో కూడా ఆ కంప్లైంట్ కనపడతా ఉండేది. ఎందుకంటే అక్కడ వెయిట్ ఎక్కువ పడింది కాబట్టి. అలాగే సోఫాలో కూడా రెగ్యులర్ గా ఎవరైనా కొనుక్కుంటుంటే సేమ్ అదే కంప్లైంట్ దీని మీద కూడా కుంటపడింది. సో మీరు కొనుక్కునే రెగ్యులర్ గా కొనుక్కుంటాం అనుకునే వాళ్ళు అయితే ముందుగా చెప్పి దాంట్లో కొన్ని మోడిఫికేషన్ చేయించుకోవాలి. మాకు చెప్పారనుకోండి, దాంట్లో ప్లేవుడ్ యాడ్ చేస్తాం. ప్లేవుడ్ యాడ్ చేయడం వల్ల మీకు గుంట పట్టడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంది సోఫాకి. అంటే మరి గట్టిగా ఉండదా? గట్టిగానే ఉండిద్దండి, వాడే కొద్దిగా సాఫ్ట్నెస్ వచ్చింది. మనం వాడేది కంపెనీ ఫోమ్ 32 డెన్సిటీ సెంచరీ సన్ప్లక్స్ ఫోమ్ వాడతాం.
దానికి మాక్సిమం మీకు మా కంపెనీ 5 years వారంటీ ఇస్తాడు. అందుకంటే మీకు ఎక్కువ వచ్చింది ప్లేవుడ్ వాడటం వల్ల. బేసికల్ గా అన్ని సోఫాస్ లో అందరం బెల్ట్ లో వాడతాం. బెల్ట్ లో కూడా ఇంతకుముందు మీకు చూపించాను 2 star 3 star 4 star 5 star. మనం వాడే 5 star వాడతాం. అంటే దానికి మించిన బెల్ట్ లేదు ఇంకా. అంత స్టాండర్డ్ బెల్ట్ వాడతాం కాబట్టి ఇంత హార్డ్ గా ఫోమ్. చాలా మంది ఏంటి సార్ సోఫా ఇంత హార్డ్ గా ఉందంట. 5 star బెల్ట్ అంటే చాలా టైట్ ఉంటుంది. దాన్ని వాడటం వల్ల టైట్నెస్ మన ప్లేవుడ్ వేస్తే ఎంత స్ట్రాంగ్ ఉండదు అంతే ఉంటుంది. కాబట్టి ప్లేవుడ్ వేయటం వల్ల కొనుక్కున్నా కూడా కంప్లైంట్ రాదు. ఇప్పుడు కూర్చున్నాం అనుకోండి ఎటువంటి కంప్లైంట్ రాదు. సోఫా ఒక 5 years దాకా మీకు ఎటువంటి కంప్లైంట్ రాదు సోఫా. అంటే ఇప్పుడు మరి వేరే అయితే గుంట పడిపోతాయి. 1 year కే దిగిపోతాయి అన్నమాట. ఇప్పుడు అలా లేదు, స్ట్రాంగ్ గా ఉంది. అంటే ఎక్కువ యూజ్ చేసే వాళ్ళు ఇలాంటిది ప్రిఫర్ చేయొచ్చు. అవునండి. ఇంకొకటి ఏంటంటే సార్ మన రూమ్ కి తగ్గట్టుగా సైజెస్ ఏమన్నా 100% మేము 100% కస్టమర్స్ కి వాళ్ళ ఇంటికి వచ్చి చాలా మంది కస్టమర్స్ మెజర్మెంట్ ప్రకారం చేస్తామండి. వాళ్ళ మెజర్మెంట్ తీసుకొని ఇక్కడ మన స్టోర్ కి విజిట్ చేసిన తర్వాత వాళ్ళకి ఇక్కడ నచ్చిన సోఫా దాన్ని కస్టమైజ్డ్ వాళ్ళ మెజర్మెంట్ ప్రకారం చేసిస్తామండి. ఇంట్లో కూడా చాలా మంది చిన్నపిల్లలు ఉంటారు. చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాటి మీద కూర్చొని పిన్నులతో రాయటం అలాంటివి ఉంటాయి. అలాంటప్పుడు వాళ్ళు ఏంటంటే రెగ్జిన్ కల్లాలండి. రెగ్జిన్ ఆర్ పియూ అలాంటి వాటికి వెళ్ళాలి. అవి అయితే రాసినా కూడా మనం తడి బొట్టు పెట్టి క్లీన్ చేసుకోవడానికి అలా ఆప్షన్ ఉండిద్దండి. అది చూడొచ్చు. కానీ మన వెదర్ కి ఇక్కడ మన వెదర్ చాలా హార్డ్ ఎక్కువ ఉండిద్ది కాబట్టి మన వాళ్ళు ఎక్కువ ఫ్యాబ్రిక్ కి వెళ్తారు, క్లాత్ కి వెళ్తారు. హీట్ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. కొన్నిట్లో ఏంటంటే ఎక్కువసేపు కూర్చున్నప్పుడు వేడిగా అనిపిస్తుంది. ఫ్యాబ్రిక్ వల్ల అది ఉండదు. ఇంకోటి ఇప్పుడు వచ్చిన కస్టమర్లు చాలా మంది సార్ ఈ సోఫా ఏంది ఇంత హార్డ్ గా ఉందని అడుగుతారు. నేను ఇందాక చెప్పినట్టు దీంట్లో మనం 5 star బెల్టింగ్ వాడతామండి. దాని మీద 32 డెన్సిటీ ఫోమ్ అంటే ఇంకా 40 ఇవ్వడానికి ఇంకా హార్డ్ అయింది. ఇది 32 అనేది అటు లో కాదు హై కాదు అనమాట, మీడియం సెగ్మెంట్. సో దాని వల్ల కొంచెం హార్డ్నెస్ గా ఉండిద్ది. ఇంకా సాఫ్ట్ ఉండే సోఫాస్ వచ్చేసరికి పాకెటెడ్ స్ప్రింగ్స్ వాడతాం. దాని మీద సోఫా సాఫ్ట్ వాడతాం. అప్పుడు ఏంటంటే అది సాఫ్ట్ గా ఉండిద్ది అనమాట. దానికి ప్రైజింగ్ పెరిగిపోయింది. సాఫ్ట్ గా ఉండాలంటే కొంచెం ప్రైస్ పెరిగిపోయింది. ఓకే. సో ఇప్పుడు కలర్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? మన ఇంటీరియర్ కి తగ్గట్టుగా కలర్ సెలెక్ట్ చేసుకోవాలి. కలర్ ఆప్షన్ ఇస్తాము. ప్రతి సోఫాకి కలర్ ఆప్షన్ ఉంది మన దగ్గర. ఈ రోజు వరకు కూడా మా కస్టమర్లు చాలా మందికి మేము చేసిన సోఫాస్ ఎక్కువ కస్టమైజ్డ్ అయ్యింది. మా ప్రత్యేకత కస్టమైజ్డ్ చేయించే. బేసికల్ గా మా కస్టమర్లకి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే మీ ద్వారా నిజం చెప్పాలంటే మీ ద్వారా మాకు యూకే నుంచి యుఎస్ నుంచి నెంబర్ ఆఫ్ కస్టమర్స్ నెలలో కంపల్సరీ 2-3 కస్టమర్స్ యూకే ఆర్ యుఎస్ నుంచి కాల్స్ వస్తాయి. కంపల్సరీ వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ ఉంటారు. మన విజయవాడ గానీ దగ్గర మచిలీపట్నం, గుడివాడ లేదంటే ఏలూరు ఇలా సరౌండింగ్ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా కస్టమర్స్ వాళ్ళ పేరెంట్స్ మన దగ్గరికి పంపించడం, సోఫాని వాళ్ళ మెజర్మెంట్ ప్రకారం చేయించుకోవటం, చేసుకోవటం చాలా బాగుందండి. అందుకే మేము సుమా గారిని ప్రత్యేకంగా పిలుచుకుంటాము. మీలాంటి వాళ్ళ సపోర్ట్ మాకు ఉండాలి. ఒక బ్రాండ్ అన్నమాట మీరు మాకు. బ్రాండ్ రాయల్ వుడ్ కి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు మరి మమ్మల్ని ఏది తీసుకుంటే బెటర్ అని ప్రిఫర్ చేస్తారు మీరు? మీకు ఒక మంచి సోఫా ఇస్తానండి. అంటే మీడియం బడ్జెట్, లో బడ్జెట్ కాకుండా కొంచెం సాఫ్ట్ గా ఉండేటట్టు తక్కువ బడ్జెట్ లో ప్రిఫర్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ విలువైన టైం ని మా కోసం స్పెండ్ చేశారు. మాకున్న సందేహాలను కూడా మీరు తెలియజేశారు. అంటే ఏ సోఫా తీసుకోవాలి, అసలు ఏదైతే చూడాలి అని. ఇప్పుడు మీరు ఇందాక అన్నది నాకు ఒకటి అంటే అర్థం కాలేదు. ఇప్పుడు ఇవి చూడాలన్నారు కదా, మెటీరియల్ ఏం వాడతారు లోపల అనేది ఎలా తెలుస్తుంది మరి మాకు? మీకంటే బేసికల్ గా రీసెంట్ గా నాకు ఒక కస్టమర్ అదే అన్నాడండి. వచ్చి ఏమన్నాడంటే సార్ మీరు వాడుతుంది కరెక్ట్ గా వాడుతున్నారా లేదా అన్నాడు. సరే సార్ మా ఫ్యాక్టరీ లొకేషన్ పెడతాను, మా ఫ్యాక్టరీకి రండి, నేను చెప్పిన మాట ప్రకారం చేస్తున్నావో లేదో మీరు కూర్చొని చూపించుకొని చేపించుకోవచ్చు ఆప్షన్ కూడా ఇచ్చాను కస్టమర్ కి. లైవ్ లో వచ్చి కూర్చున్నారు, చేపించుకున్నారు, ఓకే సార్ అని చెప్పేసి వెళ్ళారండి. అలా కూడా ఉంది. కానీ మేము ఎక్కడ కూడా ఏం చెబుతామో అదే చేస్తాం. మీరు లాస్ట్ టైం వీడియో మనము మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దగ్గర చేసాము. మీరు అన్ని క్లియర్ గా చూపించారు. మేము ఇది వాడతాం, ఇది వాడతాం, ఇది వాడతాం అని క్లియర్ గా చూపించారు. ఆ వీడియో చూడని వాళ్ళే మేబీ నాలాంటి క్వశ్చన్ రేస్ చేస్తారు. అవును, ఏది కూడా కస్టమర్లకు ఎప్పుడు ఒక ఫ్రాడ్ చేసి తీసుకోవాలని కోరుకోండి. క్వాలిటీ వాడి కస్టమర్ కాడి నుంచి ₹1 ఆశిస్తే తప్పలేదండి. అలాగే క్వాలిటీ మెటీరియల్ మెయింటైన్ చేస్తాం, చేసి దాని ప్రకారంగా ప్రైస్ చార్జ్ చేస్తామండి.
ఎప్పటి నుంచో మీరు ఫస్ట్ వీడియో నుంచి చెప్తున్నారు, ఇదే చెప్తారు. ఎందుకంటే మేము ఏది వాడతామో అదే చెప్తాము, మోసం చేసి ఒక రూపాయి కూడా తీసుకోవాలని ఆశించాము అని చెప్పి మీరు అంటే ఉన్నది ఉన్నట్టు చెప్తున్నారు. ఇలా చెప్పాలంటే అంటే చాలా మంది చాలా తక్కువ ఇలా చెప్పేవాళ్ళు. థ్యాంక్ యూ అండి. వీడియోస్ చూస్తూ మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. సార్ చెప్పినట్లు యూకే నుంచి, యుఎస్ నుంచి, ఇలా అక్కడి నుంచి కూడా ఇక్కడ మన వీడియోస్ చూసి రాయల్ వుడ్ ఫర్నిచర్ లో ఫర్నిచర్ తీసుకుంటున్నారంటే నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. అసలు యూకేఎస్ కదండి, రీసెంట్ గా దుబాయ్ నుంచి కూడా మాకు దుబాయ్ నుంచి కూడా వచ్చింది. దుబాయ్ అతను అక్కడ డాక్టర్ గారు అంటండి. దుబాయ్ లో డాక్టర్ గారు? అవునండి, వాళ్ళ పేరెంట్స్ వచ్చి భీమవరం ఉంటారు. వాళ్ళకి కూడా సోఫా ఒకటి రెడీ అవుతుందండి, ఈ వీక్ లో డెలివరీ ఇవ్వాలి. రీసెంట్ గా అండి. దుబాయ్ లో డాక్టర్ గారు కూడా తీసుకెళ్తున్నారు. అంటే మనం అంటే వాళ్ళు క్వాలిటీ పరంగా గానీ ఎంక్వైరీ చేసుకొని మన దగ్గరకు వస్తున్నారండి. అంతే కదా, ప్రతిదీ వాళ్ళ పేరెంట్స్ కూడా 1-2 సార్లు ఎంక్వైరీ చేసుకున్నారు. ఫైనల్ గా మన దగ్గరే వెళ్ళడానికి గుడ్ అనుకున్నారు అనిపించింది. అలా నెంబర్ ఆఫ్ మోడల్స్ మన కాడ ఆప్షన్ ఉంది. కస్టమర్స్ కి వాస్తవంగా మేము ఇంత మాకు సపోర్ట్ చేయడం కేవలం మనం వాడే క్వాలిటీ ప్రకారం. క్వాలిటీ లేకపోతే ఎవరు కూడా మన దగ్గరికి రారండి. ఆ క్వాలిటీ మెయింటైన్ చేస్తాము, ఆ నమ్మకాన్ని మేము పోగొట్టుకోము. నేను ఫైనల్ గా ఒక మాట చెప్పాలనుకుంటానండి మా సుమా గారికి, మీరు చేసే వీడియో ప్రమోషన్ వల్ల మాకైతే మంచి మైలేజ్ వస్తుంది. అదే విధంగా మమ్మల్ని నమ్మి ఇంత దూరం వచ్చిన కస్టమర్ కూడా మేము ఎక్కడ కూడా డిస్కౌంట్ చేయకుండా వాళ్ళ ఇంటికి డెలివరీ కలుగుతున్నామంటే అది మీతో కూడిన జర్నీ, మంచి జర్నీ కాబట్టి ఇంత దూరం కస్టమర్ రాగలుగుతున్నారు. ఇన్ ద సేమ్ టైమ్ మమ్మల్ని నమ్మి ఇంత దూరం వచ్చిన కస్టమర్లందరికీ మా కాడ ఇప్పుడు దాకా పర్చేజ్ చేసిన వాళ్ళందరికీ మా ధన్యవాదాలు తెలుపుతూ, కొత్త కస్టమర్లకు కూడా మేము ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సర్వీసింగ్ పరంగా గానీ క్వాలిటీ పరంగా గానీ మంచి క్వాలిటీ ఇస్తామని చూస్తున్నాం. ఓకే, అంతేకాదండి నేను మీకు డిస్క్రిప్షన్ లో లింక్ కూడా ఇస్తాను. అంటే ఇప్పుడు నేను ఏదైతే డౌట్ అడిగానో ఇది ఎలా చూడాలి మేము లోపల ఏముందో అనేది, అదే డౌట్ మీకు కూడా వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే సార్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దగ్గర నుంచి నేను వీడియో కూడా చేశాను. అసలు అక్కడ ఏం వాడుతున్నారు అంటే అప్పటికప్పుడు తెచ్చి పెట్టలేరుగా, అన్ని వస్తువులు 1-2 అంటే అనుకోవచ్చు, అన్ని పెట్టలేరు. కాబట్టి మీరు చేయించుకునేటప్పుడు కావాలంటే మీరు అక్కడ కూర్చుని దగ్గరుండైనా చేయించుకోమని చెప్తున్నారు సార్. ఇంత మంచి ఆప్షన్ ఇస్తున్నారు. సో డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తానండి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కి సంబంధించింది, ఒకసారి అది కూడా చెక్ చేసుకోండి మీరు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.